హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్. ఈరోజు మన వీడియోలో దసరా నవరాత్రుల్లో 7వ ప్రసాదం కదంబం అండి. ఈ కదంబం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎలా చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లకైనా పిల్లలకి లంచ్ బాక్స్లకైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా కదంబం ప్రిపేర్ చేసుకోవడం కోసం కుక్కర్ పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు రైస్ వేసుకోండి. కప్తో 1/2 కప్పు వరకు కందిపప్పు వేసుకోండి. కందిపప్పు వేయడం మిస్ అయింది వీడియో. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని 2-3 సార్లు నీట్గా కడిగి తీసుకోండి. కడుక్కున్న పప్పులకి 4 కప్పుల వరకు నీళ్లు పోసుకోండి. మనం ఏ కప్పుతో అయితే పప్పు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వరకు నీళ్ళని వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని 3 లేదా 4 విజిల్స్ వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లోని మెత్తగా ఉడికించుకోవాలనుకుంటే 4 విజిల్స్ వేయించుకోండి. లేదు నార్మల్గా ఉండాలి అనుకుంటే 3 విజిల్స్ వేయించుకోండి. 4 విజిల్స్ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్లో గాలి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దామండి. సరే కదండి, పప్పు బియ్యం ఇలా ఉడికిన తర్వాత గరిటతో కొద్దిగా మెత్తగా మ్యాష్ చేసి తీసుకోండి. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకుని దాన్ని పక్కన పెట్టుకోండి. ఒక 3 బెండకాయ ముక్కలు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. బంగాళదుంప, క్యారెట్, గుమ్మడికాయ, ములంకాడ, పచ్చిమిరపకాయలు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇవే కాకుండా మీ దగ్గర ఏ కాయగూరలు ఉంటే అవి వేసుకోండి. ఇప్పుడు ఎడల్పుగా ఉండే ఒక ప్యాన్ తీసుకోండి. ఇప్పుడు అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కాయగూర ముక్కలన్నీ వేసేసుకోండి. ఈ కాయగూర ముక్కలు ఉడకడానికి ఒక 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోండి. నీళ్లు వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోండి. స్టవ్ మీద పెట్టుకున్న కిందలోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు కాయగూర ముక్కలు ఉడికినంత వరకు ఉడికించుకోండి. ఇలా 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూద్దామండి. కాయగూర ముక్కలు ఉడికాయో లేదో ఒక ముక్కని ఉడికిందో లేదో చూసుకోండి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టుకొని పిండి ఆ రసాన్ని వేసుకోండి. చింతపండు రసం వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోండి. 2 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి. ఇలా ఉడికించి పెట్టుకున్న కాయగూర ముక్కలకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు బియ్యం ఉన్నాయి కదండి, అది మ్యాష్ చేసుకున్నాం కదా, అది ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. చూసారు కదండి, ఇలా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడకనివ్వండి. ఇలా 2 మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసి చూద్దామండి. చూసారు కదండి, ఇలా ఉడికించుకొని ఇలా దగ్గర పడిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ కదంబంలోకి పోపు పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పోపు గరిటెని పెట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యితోనే చేసుకోవాలని ఏం లేదండి, ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. మీ దగ్గర ఏది ఉంటే దాంతో చేసుకోండి. నెయ్యితో అయితే టేస్ట్ బాగుంటుంది. కరిగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ఒక 1/2 కప్పు వరకు జీడిపప్పు పలుకులు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే జీడిపప్పు అనేది మాడిపోతుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోండి. వేసుకున్నాక ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. అంతేనండి, పోపుని ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి కదంబం, ఆ కదంబంలో ఈ పోపు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకున్నామంటే అంతేనండి, ఎంత కమ్మగా ఉండే కదంబం ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఇలా చేసుకున్న కదంబాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి వేడివేడిగా తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ప్రసాదంగా కాకుండా మనం లంచ్లోకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లకైనా ఇలా చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, ఇలా చేసుకున్న కదంబం మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరెన్నో సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.